నా తోటి సహోదరి సహోదరులకు వందనాలు తెలియచేసుకొనుచు ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ ఫ్రైడే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని జీవితంలో గుడ్ ఫ్రైడే ఎక్స్పీరియన్స్ క్రీస్తుకు మాత్రమే పరిమితం చేయకుండా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎలాగ ఉండాలి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ ఇన్ అవర్ లైఫ్. గుడ్ ఫ్రైడే ఈజ్ నథింగ్ బట్ క్రాస్. ఈరోజు గుడ్ ఫ్రైడేకి గుడ్ పెట్టాం, మంచి యాడ్ చేసాం. ఈ ఫ్రైడేకి సమరయునికి మంచి అని యాడ్ చేసి మంచి సమరయుని స్టోరీ చెప్పాడు యేసయ్య. మంచి సమరయుడు మంచోడు ఎవరికయ్యాడు? లేవీయుడికి అవ్వలేదు, తర్వాత వెళ్ళిన యాజకుడికి అవ్వలేదు. ఎవరైతే గాయాలతో రోడ్డు ప్రక్కన దిక్కు లేకుండా రక్తం అడుగుల్లో ఉండి నిరీక్షణ లేని స్థితిలో నన్ను ఎవడన్నా ఆదుకుంటాడా అనే కనీసం హోప్ కూడా లేని స్థితిలో పడి ఉన్న వారిని చేరి సొంత తమ్ముడిలాగా, సొంత అన్నయ్యలాగా, సొంత తండ్రిలాగా రక్తాన్ని కడిగి గాయాలని కట్టి తన వాహనం మీద ఎక్కించి ఫస్ట్ ఎయిడ్ చేసి వైద్యం చేయించి ఆహారం పెట్టించి సంపూర్ణమైనటువంటి బలం వచ్చేంత వరకు సంరక్షించాడే. ఆ వ్యక్తికి ఆ సమరయుడు మంచోడు అవ్వడా? అవ్వక తీరుతాడా? ఎందుకు అవ్వడు? మంచోడు కాదు, ఇంకా ఎంత గొప్ప మాట చెప్పినా తక్కువే. రోడ్డు ప్రక్కన నిరాధార స్థితిలో ఉన్న వానికి సమరయుడు చాలా మంచోడయ్యాడు. ఈరోజు ఈ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే ఎవరికి గుడ్? నాట్ ఫర్ జీసస్ బట్ ఫర్ అస్. మనకి గుడ్ ఇది. ఎందుకని? నిరాధారులమైన మనలని, పాపము దుర్వాసన కొడుతున్న మన బ్రతుకుని ఆయన రక్తముతో కడిగి మన గాయాలను కట్టి మన కొరకు ఆయన గాయాలు పాలయ్యి భయంకరమైనటువంటి వేదన అనుభవించి మనకు రక్షణ పాత్రను ఇచ్చిన యేసయ్య ఆయనకు చేసిన కార్యమును బట్టి ఈ శుక్రవారం మనకి మంచి శుక్రవారంగా మారింది. మనకి ఒక మంచిని ఇవ్వడానికి సిలువను ఆయన మంచిగా ఎన్నుకున్నాడు. ఆయన యేసు ప్రభు గుడ్ ఫ్రైడేని ఇట్ ఈస్ గుడ్ to accept the cross, to give the salvation to my people and to justify them. సిలువను నేను అంగీకరించుట నా బిడల కొరకు మంచిది. సిలువ ద్వారా వారిని పరిశుద్ధపరిచి సిలువ ద్వారా తండ్రి ఎదుట వారిని నీతిమంతులుగా చేయటానికి శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, జస్టిఫికేషన్ అని మనం చూస్తాం. మన జీవితంలో గ్లోరిఫికేషన్ మహిమపరిచే కార్యము జరగాలన్నా, శాంటిఫికేషన్ పరిశుద్ధపరిచే కార్యము జరగాలన్నా ఆ రెండిటికి ముందు జస్టిఫికేషన్, తండ్రి ముందు మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దే ఈ యొక్క కార్యము జరగకుండా మన జీవితంలో శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ జరగదు. మన జీవితాలు మహిమదేహముగా తండ్రి దగ్గరికి పరలోక రాజ్యానికి చేరాలి అన్నా, పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చాలన్నా, క్రీస్తు యేసు రక్తముతో మన పాప శాపాన్ని కొట్టివేయబడకుండా ఉంటే మనము సాతాను బంధకములో ఉన్నంత కాలము ఆ యొక్క కార్యములు జరగవు. యేసయ్య అనుకున్నాడు, నేను ఆ క్రాస్ని నా బిడల కొరకు అనుభవించుట నా బిడలకు మంచిది అని ప్రభు అంగీకరించాడు. ఈరోజు నేను చెప్పే మాట, ప్రభు సిలువను మంచిగా అంగీకరించాడు, కరెక్టే. అది మనందరికీ అనేక సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయమే. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము అదే సిలువని మంచిగా మనము స్వీకరిస్తున్నామా? సిలువను మన జీవితంలో స్వీకరిస్తున్నామా? నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తుని వెంబడించడం అంటే నీ క్రాస్ ని వీపు మీద వేసుకుని ఆయన వెంబడించడమే. వాట్ డస్ ఇట్ మీన్? క్రాస్ని మనం పట్టుకుని క్రీస్తుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? క్రాస్ అనే మాట లాటిన్ భాషలోంచి తీసిన మాట. క్రక్స్ అనే మాటలో నుంచి క్రాస్ అనే మాట వచ్చింది. క్రక్స్ అనే మాటకి అర్థం ఏంటంటే ఒక పొడుగంటి కమ్మె, స్టేక్, STAKE, స్టేక్ అన్నారు. కానీ ఆ లాటిన్లో పదం క్రక్స్ అనే మాట, దాని మూల పదం ఏంటంటే క్రూసియో అనే మాటలో నుంచి వచ్చిన మాట. CRUCIO, క్రూసియో అనే మాటకి అర్థం ఏంటంటే
టు టార్చర్. టార్చర్ అంటే అర్థం ఏంటండి? హింసించుట. క్రీస్తుని వెంబడించుట, క్రీస్తుని ఫాలో అవుట అంటే టార్చర్ మన ముందుంది. ఆ యొక్క హింసను, ఆ వేదనను మనం యాక్సెప్ట్ చేసే ముందుకు వెళితేనే మన జీవితము నిజమైన క్రైస్తవ జీవితం అని క్రీస్తు చెప్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు, యేసు క్రీస్తుని అంగీకరించిన జీవితంలో టార్చర్ పోతుంది, హింస పోతుంది, ప్రాబ్లమ్స్ పోతాయి, శోధనలు పోతాయి, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు గొప్ప అభివృద్ధిని ఇచ్చేస్తాడు. ఎందుకంటే అనేక క్రైస్తవ బోధల్లో కూడా ప్రాస్పారిటీ ఎక్కువైపోయింది. రండి, వచ్చి అనుభవించండి, ఈ ఆయిల్ తీసుకోండి, లేక ఈ కర్చీఫ్ తీసుకోండి, లేక మా చర్చికి వచ్చి ప్రార్థన చేయండి, మీ యొక్క జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుంది. దేవుడిచ్చే అనేకమైన వాటిల్లో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కూడా దేవుడిస్తాడు. సమృద్ధినిచ్చేవాడు ఆయనే. తన సేవకుని క్షేమమును చూచి ఆనందిస్తాడు. నీలో ఉన్న ఆత్మ వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమంటాడు. కానీ అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో ధనము సంపాదించుటయే నీ జీవితానికి ప్రధాన లక్ష్యం కాదు. ప్రారంభ కాలంలో, ఎర్లీ సెంచురీస్లో, క్రిస్టియానిటీ మొదటి శతాబ్దంలో డబ్బుని వారు చిరాస్థిర ఆస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పాడేశారు. చర్చికి వచ్చింది డబ్బులు తీసుకెళ్ళడానికి కాదు, చర్చ్కి వచ్చేది ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి కాదు, క్రీస్తుని అంగీకరించింది ఇబ్బందులు పడి క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు సువార్తను ప్రపంచానికి ప్రకటించి క్షయము కాని అక్షయమైన ధనాన్ని పరలోకములో సంపాదించటానికి ప్రభు ఆయన యొక్క బాటను మనకి నేర్పించాడు. ఒకవేళ యేసు క్రీస్తుని వెంబడించిన జీవితము ధనఘనతలు గల జీవితమే అయితే ఆయన జీవితంలో ఆ ధనఘనతలు మనకి కనబడాలి. ఎక్కడ కూడా యేసు క్రీస్తు జీవితంలో ధనఘనతలు మనం చూడలేదు. ఆయన పెద్ద రాయల్ హౌస్లో ఉన్నట్టు చూడలేదు. ఆయన దగ్గర డబ్బు పొంగి పొర్లుతున్నట్టు చూడలేదు. ఆయనకి స్పాన్సర్స్ లోకా 8:2 సుజన్న, యోహన్నాలు ఎవరట? వారికి కలిగిన ఆస్తిలో యేసు ప్రభుకి ఆర్థిక సహాయం చేసేవారట. ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా డబ్బును సృష్టించుకోలేదు. ఆయన ఆకలేస్తే ఒక రొట్టె మొక్కను ఆయన సృష్టించుకోలేదు. 5,000 మందికి రొట్టెలు పంచడానికి సృష్టించాడు రొట్టెని. దప్పిక వేస్తే అంటరాని స్త్రీ అయినటువంటి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. కానీ తనకున్న శక్తితో ఒక గ్లాసు నీళ్లు సృష్టించుకోలేదు. ఈ భూమి మీద నీ వలే నా వలే సమస్తములో ఒక ఎగ్జాంపులర్ లైఫ్ జీవించాడు ఆయన. దేవుడు సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు లేకుండా చేస్తానన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. నా అవసరతను తీరుస్తాడు, నా లేమిని తీరుస్తాడు, కావలసిన మేలును చేస్తాడన్నాడే కానీ నిన్ను అపర కోటేశ్వరరాలని, డబ్బున్న ధనికుడిని చేస్తాననలేదు. నీ అవసరతను తీరుస్తానన్నాడు. నన్ను వెంబడించు వారు డబ్బున్న వారు అవ్వడానికి నన్ను వెంబడించొద్దు. సిలువను ఎత్తుకుంటే నన్ను వెంబడించండి. కష్టాలను నీ నిమిత్తము నేను ఫేస్ చేస్తాను ప్రభువా అనేవాడు క్రైస్తవులు అవ్వండి. పొందుతున్న కష్టాల్లో నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు, నేను నిన్ను విడిపించడానికి సర్వశక్తిమంతుడిని. నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని జయించే శక్తిని నేను ఇస్తాను. నీ జీవితంలో ఎటువంటి టార్చర్ నీకు ఎదురైనా దాన్ని ఓర్చుకునే శక్తిని ఇస్తాను. ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నానండి, చాలా మానసిక వేదన అనుభవిస్తున్నానండి, శరీర సంబంధమైన బాధ అనుభవిస్తున్నానండి, టార్చర్ అనుభవిస్తున్నానండి అంటావా? మర్చిపోవద్దు, ఎవ్రీ గుడ్ ఫ్రైడే విల్ బి ఫాలోడ్ బై ఏ రిజరెక్షన్ డే. ప్రతి గుడ్ ఫ్రైడే కూడా ఒక రిజరెక్షన్ డే ముందు ఉన్నదనే సత్యాన్ని మర్చిపోద్దు. ఈరోజు నీ జీవితంలో ఒక గుడ్ ఫ్రైడే లాంటి జీవితం ఉందా? ఈరోజు నీ జీవితంలో కష్టాలు, శోధనలు, శ్రమలు, సిలువ, వేదన, బాధలు ఉన్నాయా? ప్రభు చెప్తున్నాడు, డోంట్ వరీ మై డియర్, దేర్ ఈజ్ ద రిజరెక్షన్. రిజరెక్షన్ అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? పునర్ ప్లస్ ఉద్ధానము, ఎత్తుట, తిరిగి లేపుట. సువార్తను ప్రకటించడానికి వెళ్తున్న పౌలు గారికి ఎదురైన శ్రమ ఇంత అంతా కాదు. రాళ్ళతో కొట్టి, కొరడాలతో కొట్టి, రకరకాల హింస పెడుతూ ఉంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నా ప్రభువు నాకు ఇవ్వబోయే మహిమను నేను చూసినప్పుడు ఇప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమ ఒక శ్రమే కాదు,
నా ప్రియ, నా సహోదరి, సహోదరుడా, నీ శ్రమల్లో నీవు ప్రభు వైపు చూసినట్లయితే, నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు నీ శ్రమల్లో నువ్వు చూసినట్లయితే, ప్రభువు నీకు ఇస్తున్న నిరీక్షణ ఏంటంటే, మై సన్, మై డాటర్, డోంట్ వరీ, లుక్ ఎట్ మై రిజరెక్షన్. నా పునరుద్ధానాన్ని చూడు. ఈ శ్రమల్లో నుండి, ఈ శ్రమల్లో ఉన్న నీవు శ్రమనే చూడొద్దు, నా పునరుద్ధాన విశ్వాసంతో నీవు ఈ శ్రమని ఆనందంగా ముందుకు వెళ్ళిపో. భక్తుడైన పౌలు, పేతురు, గొప్ప గొప్ప దైవ సేవకులు యేసు ప్రభు తర్వాత సునాయాసంగా, సంతోషంగా, హ్యాపీగా వారి జీవితాల్ని, వారి ప్రాణాలు ఇచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారు క్రాస్ను మాత్రమే చూడలేదు, క్రాసులో నుండి క్రౌన్ని చూశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు సిలువను మాత్రమే చూడలేదు, సిలువ నుండి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని చూశారు. వితౌట్ క్రాస్ దేర్ విల్ బి నో క్రౌన్. వితౌట్ గుడ్ ఫ్రైడే దేర్ విల్ బి నో రిజరెక్షన్ డే. నీ జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే ఎక్స్పీరియన్స్ లేకపోతే అంటే అర్థం ఏంటి? వేదన, టార్చర్, బాధ, ఆ బాట మాత్రమే నిన్ను ఉత్తమమైన, మహిమకరమైన, జీవమైన, రక్షణకరమైన జీవ కిరీటం అనే కిరీటములోనికి, మహిమకరమైన రిజరెక్షన్లోనికి తీసుకెళ్లేది గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే. నువ్వు గుడ్ ఫ్రైడే ఎక్స్పీరియన్స్లో ఉన్నానండి, నేను శ్రమలు అనుభవిస్తున్నానండి, బాధలు అనుభవిస్తున్నానండి అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు క్రీస్తులో శ్రమలు అనుభవిస్తున్నావా, నువ్వు దేనికి అర్హుడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. నీవు రిజరెక్షన్ యొక్క బ్లెస్సింగ్ లో ఐక్యత కలగాలి అంటే ముందు నువ్వు ఎందులో ఐక్యత కలగాలా? గుడ్ ఫ్రైడే యొక్క ఎక్స్పీరియన్స్ లో ఐక్యత కలిగి ఉండాలి. ఎవ్వరికి క్రాస్ వద్దు, కానీ అందరికీ క్రౌన్ కావాలా. సిలువ వద్దు, కిరీటం మాత్రం వచ్చేయాలా. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన మరణము యొక్క, వేదన యొక్క, సిలువ యొక్క ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తే, ఆయన పునరుద్ధానము యొక్క, మహిమ యొక్క, జీవ కిరీటం యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతావు. అంటే ఈరోజు నువ్వు కష్టాల పాలవుతుంటే, ఇబ్బందుల పాలవుతుంటే, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు యూ. నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీకు కిరీటము సమీపముగా ఉంది. ఆ శ్రమలు చూసి కృంగిపోద్దు నా సహోదరి, సహోదరుడా. గాడ్స్ గ్లోరీ నీ ముందు ఉన్నదనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీవు శ్రమ అనుభవించే విధానం ఎలా ఉండాలో తెలుసా? నీవు క్రాస్ని క్యారీ చేసే విధానం ఎలా ఉండాలో తెలుసా? నీ ఇబ్బందులలో, సమస్యలలో, నా జీవితంలో ఇంత ప్రెషర్ నా లైఫ్లో ఎప్పుడూ లేదు అనే స్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలంలో ఈరోజు ఆయన అనుభవించిన ఒత్తిడి ఎప్పుడు అనుభవించలేదు. ఒకవేళ నీవు కూడా ప్రస్తుత కాలంలో నువ్వు ఉన్న ఒత్తిడి, నీకు కలిగిన ఒత్తిడి చాలా భయంకరమైన ఒత్తిడిలో నేనున్నాను. ఆ ఒత్తిడి ఆర్థిక సంబంధమైనది అవ్వచ్చు, పాపాలకు బానిసైపోయిన పరిస్థితి అవ్వచ్చు, గొడవల సమస్యల మధ్య ఒత్తిడి అవ్వచ్చు. Whatever the pressure and whatever the torture you are facing right now, God is promising you that this torture will lead you to the resurrection. ఈ యొక్క బాధ, ఈ యొక్క వేదన పునరుద్ధానానికి. పునరుద్ధానం అంటే ఏంటండి? ఎత్తబడుట. నువ్వు ఎంత కిందకి నీవు అణిచి వేయబడుతున్నావో దేవుడు అంటున్నాడు, అణిచి వేయబడిన ఆయన నా వైపు చూస్తూ అలాగ అణిచివేయబడు, నా వైపు చూస్తూ అలాగ ఇబ్బందులు పడు, నా వైపు చూస్తూ అలా కష్టాలు పడు, నన్ను మాత్రము నీవు విడిచిపెట్టొద్దు, నీ దృష్టి నా నుండి తొలగించుకోవద్దు. ఎంత కిందకి నువ్వు నొక్కి వేయబడతావో అంత పైకి నువ్వు ఎత్తివేయబడతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గుడ్ ఫ్రైడేలో ఈ యొక్క ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో నీకు ఎదురైన కష్టాల్లో ఎంతగా నువ్వు నలిగి వేయబడతావో అంతగా నువ్వు ఎత్తివేయబడతావు. అందుకనే భక్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
17వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తును నమ్ముకున్న జీవితంలో, నీతిగా బ్రతుకుతున్న జీవితంలో శ్రమలు వస్తున్నా, నీ విశ్వాసము క్రీస్తులో పెట్టిన తర్వాత రకరకాల టెన్షన్స్ అనుభవిస్తున్నా, గమనించు, దేవుడు ఆయన మహిమను నీకు ప్రామిస్ చేస్తున్నాడు. యోసేపు జీవితాన్ని తీసుకో, బెస్ట్ ఎగ్జాంపుల్. యోసేపు తన జీవితంలో ఎంత కిందకి తొక్కేద్దాం అనుకున్నారో తన అన్నయ్యలో, యోసేపు అంత పైకి హెచ్చింపబడ్డాడు. ప్రియమైన దేవుని సగమా, నీ జీవితంలో, నా జీవితంలో క్రాస్ యొక్క ఎక్స్పీరియన్స్ అదే. క్రాస్ యొక్క ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో ఎలాగుండాలో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న నీ యొక్క శిక్ష, ఈ వేదన ఎలాగుండాలంటే, క్రీస్తు అనుభవించిన వేదన, క్రీస్తు అనుభవించిన శిక్ష, క్రీస్తు పొందిన బాధ అనేకులు అయిన తర్వాత ఆ బాధను సంతోషంగా అనుభవించటానికి కారణమైంది. క్రీస్తు తన పడిన వేదన కానీ, అనుభవించిన శిక్ష కానీ, మరణము కానీ తనతో ముగించబడలేదు, అది అనేకులకు ఇన్స్పిరేషన్ అయింది. యోసేపు జీవితంలో యేసు ప్రభు ఏ విధమైనటువంటి క్రాస్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నామో అటువంటి టార్చర్ భక్తుడైనటువంటి యోసేపు అనుభవించాడు. క్రాస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో తెలుసా? తన జీవితంలో తాను చేయని పాపానికి తాను శిక్షను అనుభవించుట, ఇతరుల కొరకు తాను బాధ అనుభవించు, అనవసరమైన సంబంధం లేని పెయిన్ అండ్ సఫరింగ్ అనుభవించుట, మన చిత్తాన్ని చంపేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, భయంకరమైనటువంటి ఇంజస్టిస్ని, అన్యాయపు తీర్పుని అనుభవించుట. ఆనాడు యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, కానీ అన్నయ్యలు చేసిన తప్పుకైనా శిక్ష అనుభవించాడు. క్రాస్ అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫైనల్గా అలాగ అన్యాయం చేసిన వాళ్ళని క్షమించేయుటే క్రాస్ అంటే. యువర్ క్రాస్ షుడ్ బ్రింగ్ ద క్రౌన్ టు యూ అండ్ సాల్వేషన్ టు యువర్ బ్రదరన్. మన సిలువ మనకేం తీసుకురావాలా? దేవుని యొక్క జీవ కిరీటాన్ని మనకు తీసుకొస్తుంది. అంతేకాదు మన సిలువ ఏం చేయాలి? మనల్ని బాధ పెట్టిన వారిని ప్రభువులోనికి నడిపించాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అనుభవించిన పెయిన్లో, నీవు అనుభవిస్తున్న టార్చర్లో, నీవు అనుభవిస్తున్న సఫరింగ్లో నీవు నీ నీతిని కాపాడుకోగలిగితే అంతకు మించిన సువార్త ఇంకొకటి లేదు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అని వదిలేదు భక్తుడైన పౌలు. ఈ మంచి పోరాటంలో నా విశ్వాసమును కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాడమే కాదండి, విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? శ్రమలు అనుభవించడమే కాదండి, నీ యొక్క టెంపర్మెంట్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? ఇబ్బందులు పడటమే కాదండి, నీ నాలుకను నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సిలువట 2 కార్యాలను చేస్తుందట. ఒకటి, నీ శత్రువుని నీతో జతపరుస్తుందట. 2, నిన్ను నీ శత్రువుని పరమ తండ్రితో జతపరుస్తుందట సిలువ. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేని ద్వారా అన్నాడు అక్కడ? సిలువ ద్వారా వీరిద్దరిని దేవునితో సమాధాన పరిచేదే ద వర్క్ ఆఫ్ క్రాస్. అది యేసు ప్రభు చేసిన కార్యం. We need to apply each and everything to our very personal lives. యేసు ప్రభు చేసిన కార్యం ఏంటట? ఈ సిలువ ద్వారా మాకును మీకును, అంటే ఇక్కడ 2 డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో ఉన్న అడ్డు గోడ బద్దలైపోయింది. సిలువలో డిఫరెన్సెస్ బద్దలైపోయినాయి, గొడవలు బద్దలైపోయినాయి. క్రీస్తు జీవితంలో సిలువ యాగం ద్వారా చేసిన కార్యము. మరి నా జీవితంలో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలా? ఇప్పుడు మన జీవితంలో మాకును మీకును ఎవరిని పెడదామంటే, మాకంటే మనము, మీకంటే మనకి ఎవరంటే పడదో వాళ్ళు, ఎవరంటే మనకి ఇష్టం లేదో వాళ్ళు. నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో నా సిలువ నిజంగా నువ్వు తీసుకుంటే
అది నా సిలువ అనేది ప్రూవ్ అవ్వాలంటే ఈ 2 కార్యాలు జరగాలి. నీ యొక్క పేషెన్స్, నీ యొక్క టార్చర్, నీ యొక్క పెయిన్, నీ యొక్క సఫరింగ్, నీవు అనుభవిస్తున్న ఇంజస్టిస్ ఏమవ్వాలో తెలుసా? నిన్ను బాధ పెట్టిన వారికి నీకు మధ్య ఉన్న అడ్డుగోడను బ్రద్దలు కొట్టేయాల, నిన్ను సమాధానపరచాల. ఏ నోరు నిన్ను దూషించిందో ఆ నోరే నిన్ను గణపరచాల. ఏ చెయ్యి నిన్ను హింసించిందో అదే చెయ్యి నీకు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్లాక్ అండ్ బ్లూ బాధేశాడు పౌలు శీలను. ఎవరు? ఆ చెరసాల నాయకుడు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అన్ని గాయాలే, కాలికి చేతులకి బండలేసి బిగించేశాడు. ఆ రాత్రి వేళ చేసిన ఆరాధనకి బండలు బద్దలయ్యాయి, చెరసాలలు బద్దలయ్యాయి. అయ్యో వీళ్ళు పారిపోయారు అనుకున్న టైంలో మేము ఇక్కడే ఉన్నామయ్యా. ఏం చేశాడు ఆ చెరసాల నాయకుడు? వెంటనే వాళ్ళని రాయల్గా ఇంటికి తీసుకెళ్ళి ఏ దెబ్బలైతే కొట్టాడో ఆ దెబ్బలన్నిటికీ ఆయిల్ వేసి పరిచర్య చేసి దండం పెట్టి నాకు రక్షణ ఇవ్వండి అయ్యా. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకనే భక్తుడు, బైబిల్ థియాలజన్ శామ్యుయల్ రూదర్ఫర్డ్ ఒక మంచి మాట అంటాడు. We cannot separate cross from Christ అంటాడు. క్రీస్తు నుండి సిలువను వేరు చేయలేమో. నీలో క్రీస్తు ఉన్నాడంటే నీలో సిలువ ఉండి తీరాలన్నాడు అంతే. దేవుడి గుడ్ ఫ్రైడే రోజుని చెప్తున్నాడు, చెక్ యువర్ క్రాస్. నీ సిలువను చెక్ చేసుకో. అస్సలు సిలువని దరిదాపులో రానవునండి, అలా ఉందండి నా జీవితం అని అనుకుంటున్నావా? అంటే హింస, బాధ, కష్టం, క్వశ్చన్ లేదు. కాబట్టి ఎదటోడికి చుక్కలు చూపించాలి కానీ మన దగ్గర వరకు అసలు రాకూడదు అనే స్థితిలో ఉన్నావా? చేంజ్ అవుదాం. చుక్కలేయో నేను నా భార్యకి చూపిస్తాను కానీ నా భార్య ద్వారా నేను చూపించుకోను. చుక్కలేయో మా ఆయనకి చూపిస్తాను కానీ సిలువేదో మా ఆయన్ని వేసేస్తాను సిలువుకి, కానీ నన్ను మాత్రం నేను వేసుకోను. గమనించండి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో క్రాస్ లేకపోతే క్రైస్ట్ లేడు. నీ జీవితంలో ఘనత, కిరీటము, మహిమ రావాలంటే ఏం చేయాలి తెలుసా? క్రాస్ ద్వారానే వెళ్ళాలి. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీ జీవితంలో బ్యాడ్ డేస్లో ఉన్నానండి, చాలా బాధకరమైన దినాలు ఉన్నానని అంటావా? ఓ మాట చెప్తున్నాను. ఇఫ్ గాడ్ అలౌస్ దోస్ బ్యాడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ గాడ్ అలౌస్ ఇట్, దెన్ హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ ఇట్. ఆయనకి దాని మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ టార్చర్ వచ్చింది అంటామంటే అది గాడ్ అలౌ చేశాడు. గాడ్ అలౌ చేశాడంటే హీస్ హ్యావింగ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. దాని గురించి దేవునికి ఒక ప్లాన్ ఉంది. యోబుకి కష్టాలు దేవుడు రప్పించాడంటే దాని వెనకాల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవు ప్రేమించే లాజరు చచ్చిపోయాడు అంటే, మరియా మార్తలు ఏడుస్తున్నారంటే ఇంకో 4 రోజులు ఆలస్యం చేశాడు ఆయన. నీకు సహాయము రాకుండా ఆలస్యం అయింది అంటే దెర్ ఇస్ సమ్ గాడ్స్ ప్లాన్ బిహైండ్ ఇట్. దాని వెనకాతల దేవుని ప్రణాళిక ఉంది. అందుకు నేను వచ్చిన వెంటనే మరియా మార్తల దగ్గరికి వచ్చిన వెంటనే యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నేను నీకేం చెప్పాను? నమ్మినట్లయితే దేవుని మహిమను చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గుడ్ ఫ్రైడేలో నా హస్తం నీకు తోడు ఉంటుంది. నీ ఇబ్బందుల్లో నా కృప నిన్ను రక్షిస్తుందని నువ్వు నమ్మినట్లయితే ఆ ఇబ్బందులలోంచి నువ్వు వెళుతూ ఉంటుండగా నా మహిమ ఏంటో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు నీ జీవితంలో కొన్ని శోధనలు ఎలా చేసాడంటే హీ హ్యాస్ సమ్ బెటర్ ప్లాన్స్. కాబట్టి కృంగిపోవద్దు. దుర్దినాలండి, చాలా ఇబ్బందికరమైన దినాలండి. అంటే దేవుడు అంటున్నాడు తెలుసా, ఈ దినాలు నిన్ను పెద్దవాడిని చేస్తాయి, గొప్పదాన్ని చేస్తాయి, గొప్పవాడిని చేస్తాయి. క్రాస్ లేని క్రైస్ట్ని అసలు మనం ఊహించగలమా? యేసు ప్రభు ప్రపంచానికి రక్షణ ఇవ్వగలడా? క్రాస్ లేనిది అసలు రక్షణ లేదో. ఆయన ఎన్ని అద్భుతాలు చేయని, ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయని, ఆయన ఎంతోమందిని చచ్చిపోయిన వాళ్ళు లేపేని, క్రాస్ లేకపోతే ఆయన యొక్క కార్యము ఫుల్ఫిల్మెంట్ లేదో. కాబట్టి ప్రియులరా, నీ ప్రాబ్లమ్సే నిన్ను పెద్దవాడిని చేస్తాయి. యోసేపుకి ప్రాబ్లమ్స్ రాకపోతే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు. నీ యొక్క నీ జీవితంలో నీకు వచ్చే ప్రాబ్లమ్సే నేను గొప్పవాడిని చేస్తాయి. కాబట్టి దేవుడు ఈరోజు నా మాటలు ముగించే ముందుగా దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితంలో సఫరింగ్ అనే దాన్ని నువ్వు నేర్చుకో. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఏం మనకి ఇవ్వాలా? శ్రమ మనల్ని ఓర్పునివ్వాలా. ఓర్పు ఏమివ్వాలా? మనల్ని పరీక్ష చేస్తుంది. ఆ పరీక్ష ఏమి తీసుకొస్తుంది? నిరీక్షణ తీసుకొస్తుంది. ఏ నిరీక్షణ అయితే మనకుందో కష్టాల్లో, ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదో,
ఈ కష్టాలు మనల్ని మింగేదు, మనమే కష్టాలను మింగేసేలా చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. డోంట్ నెగ్లెక్ట్ క్రాస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ అలౌవింగ్ క్రాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సిలువను నీవు అలౌ చేయకపోతే క్రీస్తు నీలోనికి రాలేడు. ఆ సిలువ అంటే శ్రమ, ఇబ్బంది. కనుక ఎప్పుడన్నా నీ జీవితంలో చెయ్యని దానికి బాధలు అనుభవించే పరిస్థితి వస్తే అనవసరంగా నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ యొక్క వేదన అనే క్వశ్చన్స్ నీలోనికి వస్తే దేవుడిస్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా? విశ్వాసం కలిగి క్రీస్తు వైపు చూడు. క్రీస్తు చెయ్యని పాపానికి చెయ్యని నిందకైనా అనుభవించాడు శిక్షని. ఆ శిక్ష ప్రపంచానికి రక్షణ తెచ్చింది. ఆ శిక్షే అన్ని నామముల కన్నా పై నామాన్ని యేసే తీసుకొచ్చింది. ఆ శిక్ష వల్ల మాత్రమే యేసు ప్రభు ఈ రోజున ప్రపంచం అంతటిని ఆయన వైపుకి ఆకర్షించుకోగలిగాడు. నెపోలియన్ ది గ్రేట్ అంటాడు, అలెగ్జాండర్ జూలియస్ సీజర్, నేను నెపోలియన్ అయిన నేను మా కత్తితో బలముతో ప్రపంచాన్ని జయిందాం అనుకున్నాము, కానీ జయించలేకపోయాం. యేసుక్రీస్తు ఒక పేద కార్పెంటర్కి పుట్టాడు, కానీ ప్రేమ, క్షమాపణ అనే 2 కార్యాలతో ప్రపంచాన్ని ఇప్పటికి 2000 సంవత్సరాలైనా ప్రపంచమంతా ఆయన వైపే పరిగెడుతుంది. ఆయనే గొప్పోడు అంటాడు దుర్మార్గుడైనటువంటి నెపోలియన్ బోనాపార్ట్, ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. కాబట్టి ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. నీ జీవితంలో నీ కష్టాల్లో సాత్వికం కలిగి ఉందాం. మనమందరం కూడా శ్రమలో కృంగిపోవద్దాం. నా శ్రమలో నా పరిశుద్ధతని నన్ను శ్రమపరుస్తున్న వారికి చూపిస్తాను. నా విమోచకుడు సజీవుడు, ఆయన నా పక్షముగా వ్యాజ్యమాడతాడు. ఇదే సాత్వికము, ఇదే ఓర్పు, ఇదే సహనముతో నా దేవుడు నా శత్రువులను నాతో సమాధానపరిచి నేను పొందుతున్న ఈ సిలువ ఆయన యొక్క మహిమ కిరీటాన్ని తీసుకురావాలి, నన్ను బాధపరుస్తున్న వారికి కూడా రక్షణ తీసుకురావాలి అనే ఆశతో, ప్రార్థనతో ముందుకు వెళదాం. దేవుడు ఆయన సిలువ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో మహిమ కిరీటాన్ని తెచ్చే విధముగా, మన ప్రజలకు రక్షణ తెచ్చే విధముగా మన జీవితంలో నెరవేర్చి క్రీస్తు మనలో సంపూర్ణముగా నివసించులాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన దినములో మా బ్రతుకునకు సిలువ ఎంత ముఖ్యమో మాకు చెప్పావు. సిలువ లేనిదే మా జీవితంలో మేము హెచ్చింపబడలేము అనే సత్యాన్ని చెప్పావు. శ్రమ లేనిదే యోసేపుకి ఘనత లేదు నాయన. ఈరోజు మాట్లాడిన మాటల్లో మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నీ వాక్యముతో నాయన మమ్మలను శుద్ధి చేసి ఉన్నావని నమ్ముచున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము మా మీద కుమ్మరించండి. ధ్యానించిన వాక్యము మా జీవితంలో ఫలింపచేసి క్రీస్తు కొరకు కష్టాలు నేను అనుభవించి తీరతాను. ఆ శోధన కాలములో నేను క్రీస్తు కొరకు నిలబడతాను. నేను బలహీనుడను, బలహీనురాలనైనా మా సొంత బలముతో మేము పోరాడకుండా నీ ప్రేమతో, నీ సాత్వికముతో, నీ ఓర్పుతో, నీ సహనముతో, నీ నిరీక్షణతో మేము పోరాడి నీ యొక్క గొప్ప జయ జీవితమును అనుభవించే భాగ్యము దయచేయమని, మా జీవితములో మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే జీవితము దయచేయమని, ఇక్కడ వాక్యం విన్న వారిలో ఎవరిలో బాధలు ఉన్నాయో వారితో మాట్లాడి ఈ బాధలు నన్ను ఉన్నతమైన మహిమకరమైన జీవితంలోనికి నడిపిస్తున్నవి యేసు క్రీస్తులో అని విశ్వసించి నీలో బలపడి నీలో రక్షింపబడే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. జీవము కలిగిన మా యెహోవా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.